వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు ఒక స్నాక్ ఐటమ్. ఇది స్నాక్గా తినొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు. చాలా సింపుల్ రెసిపీ చూపిస్తాను. అందరికీ నచ్చుతుందండి ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ పొటాటోస్ తీసుకున్నాను, బాయిల్డ్ పొటాటోస్. పొటాటోస్ ఇలా కట్ చేసుకోవాలి. మరి సన్నగా కట్ చేయొద్దు, కొంచెం లావుగానే ఉండాలి. చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం బటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ బటర్లో మన పొటాటోస్ ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ బటర్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇదిగని చూపిస్తున్నాను కదా, ఇలా అరేంజ్ చేసుకోవాలి. అన్నీ ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మట్టుకి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉడికిన పొటాటోస్ కదండి, హై ఫ్లేమ్లో తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ని మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నేను చిల్లీ ఫ్లేక్స్ లాస్ట్లో వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, మీరు వేసుకోండి కంపల్సరీ. అన్నీ ఒక సైడ్ ఫ్రై అయినాక మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పుకోవాలి. సెకండ్ సైడ్ ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం బటర్ అప్లై చేసే నేను. బటర్ అన్న అప్లై చేసుకోవచ్చు, గీ అన్న అప్లై చేసుకోవచ్చు. బటర్ ఇంకా గీతో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆలూ ఫ్రై. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటాను. ఈ రెసిపీ పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. చీజ్ ఇష్టమైన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇది హై ప్రోటీన్ స్నాక్. తొందరగా వెయిట్ పెరగాలంటే ఇలాంటి రెసిపీస్ తినాలి. కొంతమంది పిల్లలు అండర్ వెయిట్ ఉంటారు కదా, వాళ్ళకి వెయిట్ పెరగడానికి ఇలాంటి రెసిపీస్ పెట్టాలండి. తొందరగా వెయిట్ పెరుగుతారు. పెరిగే పిల్లలకి కంపల్సరీ పెట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చీజ్ స్లైస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చీజ్ స్లైస్ అయినా తీసుకోవచ్చు, మొజరెల్లా చీజ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే క్యూబ్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ స్లైస్ అండి, స్లైస్ తీసుకున్నాను. 3 స్లైస్ తీసుకున్నాను. ఈ స్లైస్ మొత్తం ఇప్పుడు ప్యాన్లో వేసుకుంటున్నాను ఫ్రై చేసేటప్పుడు. చీజ్తో చేసిన రెసిపీస్ చాలా బాగుంటాయండి. అందుకనే పిల్లలు పిజ్జా, బర్గర్లు ఇష్టపడతారు, దానిలో చీజ్ ఉంటాయి అని చెప్పి. చీజ్ కూడా హెల్త్కి మంచిదేనండి, హై ప్రోటీన్ అది కూడా. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఈ ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 తీసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు ఇది మొత్తం వేసినాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. సాల్ట్ చాలా తక్కువ యూస్ చేయాలండి, ఎందుకంటే చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా. చాలా తక్కువ స్ప్రింకిల్ చేసుకోవాలి సాల్ట్. ఎందుకంటే రెడీ అయిపోయిందండి మన క్రిస్పీ పొటాటో చీజ్. అవును, ఇప్పుడు మనం చేసుకున్నది క్రిస్పీ పొటాటో చీజ్. చాలా బాగుంది కదా. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ దగ్గర ఆరిగానో ఉంటే కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే రెడీ అయిపోయిందండి మన చీజ్. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు ఇది అలాగే తినేసేయచ్చు అండి, లేకుంటే ఏదైనా సాస్ పెట్టుకుని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1000కి రీచ్ చేయండి నా ఛానల్ని.